ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు రికార్డు నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సభానాయకుడిగా వారు మాట్లాడినటువంటి అంశంలో విపక్షాలకు సంబంధించినట్టు ఎవరిపైన వ్యక్తిగతంగా వారి పేరు తీసుకొని మాట్లాడిన సందర్భం లేదు, మీరు అందరు కూడా చూశారు. మూసీ నది ప్రక్షాళనలో ఆ పార్టీ శాసనసభ్యుల సహకారం అందించే విధంగా మాట్లాడుతున్న అంశాన్ని చెప్పి సహకరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం తప్ప వారు వారిపైన వేసుకొని అంటే వారు మూసీ నదికి వ్యతిరేకమనే చెప్పవలసింది పోయి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని అంటే ఇప్పుడే చూసిన ఈ సభలో ఏదైతే అంటే వారు హరీష్ రావు గారు పదే పదే మాట్లాడే మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు అనేటువంటి అంటే ఈ పేరు ఎందుకు తీస్తున్న పదే అంటే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కండ్ల మంట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఎందుకు ఈ విషయం కక్కడం అనేది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన మూసీ నదికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పాలి తప్ప ఈ విధంగా వారు మాట్లాడడం మానుకోవాలి, వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మీరు ఈ వాక్యాలను వెంటనే రికార్డు నుంచి తొలగించవలసింది సందర్భం కోరుతూ వారు మాట్లాడిన మాటలు హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి వాక్యాలు కూడా వారు తప్పుపట్టే విధంగా చూడడానికి మీకు తప్పుపడుతున్నాం అధ్యక్ష. Suspension of rules for bills. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister and the Minister for the Transport to